ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. గొప్ప కార్యాలు మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో ప్రభు జరిగించునుగాక. మరొకసారి మీ ఎదుటికి వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ తీవ్రత గలవారై ఉండుడి. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండొద్దు. ఆసక్తి, ఆశ, మీరు గమనించారా? మన యొక్క జీవితాల్లో నీవు అనుదినము ఆశలు, ఏ ఆశలు కలిగి ఉంటున్నావు? దేవునిరా, ఆశలు లేనటువంటి వారు ఎవరూ లేరు. చనిపోయిన వారికి మాత్రమే ఆశలు ఉండవు. బ్రతికి ఉన్న మనందరికీ ఆశలు ఎన్నో విధాలుగా ఉంటాయి. ఏమండి, నేను ఆరోగ్యంగా ఉండాలని, లేకపోతే ఉద్యోగం సంపాదించాలని, స్థలము కొనాలని, వివాహం చేయాలని, ఇల్లు కట్టాలని, ఏమండి, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ మనము మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఆత్మ తీవ్రత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అయితే అనేక రకాలైన ఆసక్తి అనేక రకాలుగా మన ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉంటూ ఉంటాము. దేవునిరా, ఒకటి, దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి. ఇది ప్రతి ఒక్కరూ మనము దేవుని వాక్యం వల్ల ఆసక్తి కలిగిన వ్యక్తులముగా మనం ఉండాలి. రెండవది, ప్రార్థన చేయాలి అనే ఆసక్తి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి, లేకపోతే సువార్త ప్రకటించాలి, నేను దేవునికి దగ్గరగా బ్రతకాలి, దేవునికి అనుకూలంగా నేను జీవించాలి అని ప్రతి ఒక్కరికి ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఆత్మలో వర్ధిల్లటం ఒకటి. దేవుని వాక్యము మనల్ని ఏమంటారయ్యా అంటే గ్రంథ ప్రజలు అని అంటూ ఉంటారు. గ్రంథ ప్రజలు, మన విశ్వాసానికి మూలాధారం దేవుని గ్రంథము, లేకపోతే మన భక్తికి మూలాధారం గ్రంథము, లేకపోతే మన యొక్క అనుదిన జీవితానికి మూలాధారం పరిశుద్ధ గ్రంథము. కాబట్టి గ్రంథ ప్రజలు అంటూ ఉంటారు. నీ జీవితంలో దేవుని వాక్యాన్ని నువ్వు చదవట్లేదు అంటే, నీలో ఆసక్తి లేదు అంటే, నీ జీవితంలో దేవుని వాక్యం వల్ల, చదవటం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటో నువ్వు గుర్తించలేదు. కాబట్టే దేవుని వాక్యము ఎడల నీకు ఆసక్తిని నువ్వు పోగొట్టుకున్నావు. దేవునిరా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం సన్మానించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం గౌరవించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ఎల్లప్పుడూ మనం చదవాలి. దేవునిరా, మనము పరిశుద్ధ గ్రంథాన్ని చేపట్టి పైకెత్తాలి. నేను చిన్న వచనాన్ని చదువుతాను. 138వ కీర్తన 2వ వచనము. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుడు తన నామము కంటే, ఆయన నామము మనల్ని రక్షించుద్ది, మనకు రక్షణ దయచేస్తుంది. దయ్యాల మీద అధికారము దేవుడు ఆయన నామాన్ని బట్టి మనకు అనుగ్రహిస్తాడు. ఆయన నామాన్ని బట్టి ఏదడిగితే అది దేవుడిని మనకి ఇస్తాడు. అయితే ఆయన నామము కంటే దేవుని వాక్యానట దేవుడు గొప్ప చేశాడట. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం ఎంతగానో పఠించాలి. దేవునిరా, మొదటి వాక్యం ఏంటి అంటే, ప్రారంభంగా నేను వాక్యాన్ని గురించి 2 మాటలు చదువుతాను. దేవునిరా, వాక్యం వల్ల మీరు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. 66 పుస్తకాల్లో, ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో దేవుని యొక్క హృదయాన్ని మనము చూస్తాము. దేవుని యొక్క హృదయం ఎక్కడుందయ్యా అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని
చేత పట్టినప్పుడల్లా దేవుని యొక్క హృదయాన్ని మనం మోస్తున్నామో అని గుర్తించాలి. ఇదట ప్రేమ గ్రంథమట, దేవుడు మానవులకు రాసినటువంటి ప్రేమ లేఖ. దాన్ని జాగ్రత్తగా నిదానంగా చదవాలి. ప్రేమికుడు ప్రేమికురాలు ఉత్తరము రాసినప్పుడు దాన్ని ఎంతగానో ప్రతి మాటను విశ్లేషిస్తూ చదువుతూ ఉంటాడు. అలాగే మన యొక్క జీవితంలో కూడా మనం చదవాలి. ఒక మాట ఏంటంటే 119వ కీర్తన 72వ వచనము, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. దేవుని వాక్యము ఒక సంపద లాంటిది. వెండి బంగారాలు కంటే, నీకున్న ఇల్లు కంటే, నీకున్న ఉద్యోగం కంటే, నీవు ఏ సంపాదించిన అన్నిటికంటే విలువైంది దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము. దేవుడు నీ చేతుల్లో పెట్టాడు. ఈ పరిశుద్ధ గ్రంథము యోబు గారు అంటాడు, అనుదిన ఆహారము కంటే ప్రాముఖ్యమైంది అంటాడు. దావీదు గారు అంటాడు, నా యొక్క నిద్ర కంటే నీ వాక్యమే నాకు మేలుకరంగా ఉంది. చూడండి, 119వ కీర్తన 148వ వచనము, నీ వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును. అలాగే యోబు గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనములో, ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. దేవునిరా, మనం అనుదినము నిద్రపోతూ ఉంటాము. నిద్ర కంటే ప్రాముఖ్యమైంది దేవుని వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథము. మన యొక్క జీవితాల్లో దేవునిరా, మరి వాక్యాన్ని విలువేంటో నువ్వు గుర్తిస్తున్నావా? దేవుని వాక్యము సత్యమైంది. దేవుని వాక్యము నిరంతరము నిలిచి ఉండేది, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండేది. దేవుని వాక్యము సత్యము. భూమి ఆకాశములు గతించిన దేవుని వాక్యము నిరంతరము నిలిచి ఉండేది. కాబట్టి ఈ రోజున అనేక మంది దేవుని వాక్యాన్ని చదవట్లేదు, దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేదు. ప్రాముఖ్యంగా దేవునిడిరా ఒక మాట దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథము 119వ కీర్తన 18వ వచనము, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువుము. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచే ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన, ఎందుకంటే ఈ లేఖనాలు పరిశుద్ధాత్మతో నింపబడటం వల్ల, దైవావేశము వల్ల రాయబడినటువంటి గ్రంథము. దేవునిరా, నేను అర్థం చేసుకోవాలి అంటే మొట్టమొదట ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి, దేవా, నీ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచున్నట్లుగా నా కనులు తెరువు అని మనము ప్రార్థనతో ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు మనం పఠించాలి. ఒక వచనము రాయబడి ఉంది, ఆ వచనంలో నుండి దీని యొక్క అర్థమేంటి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరిస్తాడు. అప్పుడు దేవుని యొక్క లేఖనములో ఆశ్చర్యమైన సంగతులను నువ్వు చూడగలుగుతావు. ఒక రేమా వర్డ్ నువ్వు కనుగొనగలిగితే, నువ్వు చదివిన దానిలో ఆ మాటే ఆ దినమంతటికి కావలసిన శక్తిని, బలాన్ని, నడిపింపును దేవుడు నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మ వాక్యం అంటే దేవుడే. మరియా యేసు పాదాల దగ్గర కూర్చుందట. యేసు పాదాల దగ్గర రోజున కూర్చునే వారుగా ఉండటం లేదండి. పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించాలి అంటే సమయాన్ని ఇవ్వాలి, కూర్చోవాలి. 2, నిశ్శబ్దమైన వాతావరణము అక్కడ ఉండాలి. ఈ రోజున అనేక రకాలైన శబ్దాల మధ్య మనం జీవిస్తున్నాం, అనేక మంది మనుషుల మధ్య మనం సంచరిస్తున్నాము. దేవునితో నువ్వు సహవాసం చేయాలి అంటే, దేవుడు నీతో సహవాసము కలిగి ఉండాలి అంటే, ఒక సమయాన్ని నువ్వు కేటాయించి నువ్వు ఒంటరిగా ఏకాంతంగా నువ్వు కూర్చోవాలి. వాతావరణము నిశ్శబ్దంగా ఉండాలి. సెల్ ఫోను బయట పెట్టాలి, గదిలో కాకుండా. దేవునిరా, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నువ్వు దేవుని వాక్యాన్ని పఠించాలి. దేవుని దగ్గర కూర్చుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఒక ప్రశాంతమైన సమయము
దేవునిరా ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు. మీరు గమనించారా? దేవునిరా ఈ యొక్క మనుషులు ఇచ్చను బట్టి దీన్ని కలగలేదు, కానీ భక్తులు దేవుని ఆత్మ ప్రేరేపణతో దీన్ని వ్రాశారు. దేవుని ఆత్మతో రాయించిన ఈ భాగాలు అర్థం చేసుకోవటానికి ఆత్మ మనకు సహాయం చేయాలి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. దేవుని ఆత్మతో నింపబడిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న అన్నిటినీ వివేచించగలుగుతాడు పరిశుద్ధాత్మ సహాయము ద్వారా. వారు పరిశుద్ధాత్మతో వ్రాశారు. మనము కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే ఈ లేఖనాల్ని మనము అర్థం చేసుకోగలుగుతాము. దేవునిరా మరొక మాట చెప్తున్నాను, మన యొక్క జీవితాల్లో ఎంతో స్లోగా చదువుతూ మనము ధ్యానిస్తూ కూర్చుంటే దేవుడు నీతో తప్పకుండా ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడాలి. ప్రతిరోజు నువ్వు దేవునితో మాట్లాడాలి. ఇలాంటి సన్నిహితమైన సహవాసము ఎల్లప్పుడూ నువ్వు కలిగి ఉండాలి. ప్రతిరోజు దేవునిరా ప్రార్థన చేయకుండా నువ్వు బయటికి వెళ్ళకూడదు. వాక్యము చదవకుండా నువ్వు బయటికి రాకూడదు. ఆ దినమంతటికి కావలసిన శక్తిని దేవుడు మనకి ఇవ్వాలి. మరొక మాట చెప్తున్నాను, దేవునిరా కీర్తన గ్రంథము 119వ కీర్తన 15వ వచనము, నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను నేను మన్నించెదను. 119, 148వ కీర్తన, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకు నా కన్నులు రాత్రి జాములు కాక మునుపే తెరచుకుందును. ధ్యానించుట అంటే చదవాలి. రెండవది 2-3 సార్లు మనసులోకి తెచ్చుకోవాలి. ధ్యానించటం. మీరు గమనించారా? ఈ భూలోకంలో 2 రకాలైన జంతువులు ఉన్నాయి. నమరు వేసే జంతువులు, నమరు వేయని జంతువులు. నమరు వేసేటటువంటి జంతువులను దేవుడు పవిత్రముగా ఎంచాడు. నమరు వేయని జంతువులను అపవిత్రమైన జంతువులుగా ఎంచాడు. అలాగే మనము కూడా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే వ్యక్తులు పవిత్రంగా జీవించగలుగుతారు, పరిశుద్ధంగా జీవించగలుగుతారు. దేవునిట్రా మన యొక్క జీవితాల్లో 1-2 సార్లు మనసులోకి తెచ్చుకొని చదివినటువంటి ఆ వాక్య భాగాలు నువ్వు కూర్చున్నా, నుంచున్నా, లేకపోతే ఎక్కడున్నా సరే దేవుని వాక్యము నీ మనసులోకి రావాలి. యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువ నేను నీకు తోడుగా రావాలి, నీవు నీ మార్గాలను వర్ధిల్ల చేసుకోవాలి అని అంటే, నువ్వు నా మార్గంలో నువ్వు చక్కగా నిలబడాలి అని అంటే, ఇదిగో నీ ద్వారే నీ నాయకత్వంలోనే నువ్వు కనాను దేశంలో నువ్వు ప్రవేశించాలి, ఇశ్రాయేలందరినీ నడిపించాలి, నువ్వు నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకోవాలి, అలాగే నువ్వు పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలి, చక్కగా ప్రవర్తించాలి అంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గమును నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు, నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నీ యొక్క ఆలోచనలు మారిపోతాయి. ఎప్పుడైతే నీ ఆలోచన విధానం మారిపోద్దో నీ నడవడిక మారిపోద్ది. ఎప్పుడైతే నీ నడవడిక మారిపోతూ ఉంటుందో నీ అలవాట్లు మార్చబడతాయి. నీ అలవాట్లు ఎప్పుడైతే మార్చబడతాయో ఉన్నతమైన జీవిత ప్రమాణాలు నువ్వు కలిగి ఉంటావు. ఎప్పుడైతే ఉన్నతమైన జీవిత ప్రమాణం నువ్వు కలిగి ఉంటావో చక్కని గమ్యానికి నువ్వు చేరుకోగలుగుతావు. ఈరోజండి అనేక మంది అనవసరమైన కాంటెంట్స్, అనవసరమైన విషయాలు మనసులోకి దాచేసుకుంటున్నారు. సినిమాలు చూడటం వల్ల, సీరియల్స్ చూడటం వల్ల, అనేక మంది సోషల్ మీడియాలో లేకపోతే ఫేస్బుక్, యూట్యూబ్, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అనేక రకాలైనటువంటి సోషల్ మీడియాలో మనుషులు ఉంటున్నారు కాబట్టే అనవసరమైన కాంటెంట్స్తో మనసు నింపబడుతూ ఉంది. సాతానుడు ఆ వ్యక్తిని ఆవరిస్తున్నాడు. దేవుని స్వాధీనంలో ఉండవలసిన దేవుని ప్రజలు, దేవుని చేత పరిపాలించబడవలసిన దేవుని ప్రజలు, దేవునికి కుమారులుగా కుమార్తెలుగా, దేవుడే నాయకుడిగా కాపరిగా ఉండాల్సిన దేవుని ప్రజలు సాతాను చేత
పరిపాలించబడుతున్నారు, సాతానుడి చేత వశపరుచుకోబడుతున్నారు. అనేక బంధకాల్లో, అనేక కట్లలో బంధించబడిన వారుగా ఉంటున్నారు. ఆత్మదేవుడు నీలో ఉంటే స్వాతంత్రత నీలో ఉంటుంది. దేవుడు ఒక మాట ABCD అనే మాటలు 2 మాటలు చెప్తా. నీ యొక్క యాటిట్యూడ్, నీ ఆలోచన సరళి మారితే నీ యొక్క నీ బిహేవియర్, నీ యొక్క నడవడిక మారుద్ది. అంటే బిహేవియర్ మారుద్ది. నీ బిహేవియర్ మారితే క్రీడ్, నీ జీవిత ప్రమాణం మారుతుంది. నీ జీవిత ప్రమాణం మారితే నీ డెస్టినీ, నీ గమ్యం చాలా బాగుంటుంది. దేవుడురా, సరైన గమ్యం చేరాలి అంటే సరైన విశ్వాస ప్రమాణం ఉండాలి. మనము సరైన గమ్యం చేరాలి అంటే సరైన విశ్వాస ప్రమాణము ఉండాలి. సరైన విశ్వాస ప్రమాణం నీకు ఉండాలి అంటే సరైన నడవడిక నీలో ఉండాలి. సరైన నడవడిక నీకు రావాలి అంటే సరి అయిన ఆలోచన విధానం నీకు ఉండాలి. దేవుడిరా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము చేసుకోవాలి. మీరు గమనించరా, ఈ 6 భాగాలు ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు లిఖించాడు. పరిశుద్ధ గ్రంథము దగ్గర ఎదర పెట్టి వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి న్యాయమైనవో, మాన్యమైనవో వాటి మీద ధ్యానం పెట్టాలి మనం. దేవుడి ఈ రోజునండి ఉండవలసిన దాని మీద మనం ధ్యానము పెట్టకుండా, వాటిని నెమరు వేసుకోకుండా అనవసరమైన చెత్తంతా కూడా మనము పోగు చేసుకుంటున్నాం. దేవుని వాక్యము మన పితరులండి చాలా బంగారంతో లేకపోతే జుంటి తేనె దారుల కంటే మధురమైందిగా ఎంచారు. మన పితరులు పరిశుద్ధ గ్రంథం దగ్గర గంటల కొద్దీ కూర్చున్నారు. దేవుని వాక్యాన్ని వారు హృదయంలో దాచుకున్నారు. నెమరు వేస్తూ జీవిత విధానంగా వారు ఎంచారు. నువ్వు దేవుని పరలోక రాజ్యంలో చేరాలి, లేకపోతే నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలు, ఉన్నతమైన గమ్యం నువ్వు చేరాలి అంటే నీ జీవిత ప్రమాణం మారాలి. జీవిత ప్రమాణం మారాలి అంటే మంచి నడవడిక నీలో రావాలి. మంచి నడవడిక నీలో రావాలి అంటే మంచి ఆలోచనలు నీలో రావాలి. అప్పుడే నీవు గమ్యాన్ని చేరుకోగలుగుతావు. దేవునిరా, అలాగే కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనంలో మనము ప్రత్యేకంగా చూస్తాము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువలో ఎవరో నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారు చెట్టుగా ఉంటారు. దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానించరో వారు పొట్టు అని ఊదితే ఎగిరిపోయేవారిగా ఉంటున్నారు. నువ్వు ఫలభరితంగా ఉంటావు. ఆకువాడక తన కాలమందు ఫలభరితమైన జీవితము ధ్యానించే వారికి దేవుడు ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. ఒకటి, దేవునిరా, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివేవారు మొట్టమొదట ప్రార్థనతో ప్రారంభించాలి. రెండవది, నువ్వు చదివినటువంటి ఆ వాక్య భాగాన్ని లేకపోతే ఆ అధ్యాయాన్ని నువ్వు ధ్యానించాలి. ఏదైతే నువ్వు చదివావో అది 1-2 సార్లు నీ మనసులోకి తెచ్చుకోవాలి. మూడవది ఏంటంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే 119వ కీర్తన 11వ వచనము, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుడిరా, 1 ప్రార్థన చేయాలి, 2 చదవాలి, ధ్యానించాలి. మూడవది ఏంటంటే మన హృదయంలో ఉంచుకోవాలి, దాచుకోవాలి. మీరు గమనించారా, హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతూ ఉంటుంది. మీరు ట్యాంకులో ఏ నీటినైతే నింపావో, ఉప్పు నీటితో ట్యాంక్ నింపబడితే ఆ యొక్క కుళాయి పైపుల్లో నుండి ఆ ఉప్పు నీరే వస్తూ ఉంటుంది. లేకపోతే బురద నీరు ట్యాంకులోకి వెళ్తే ఆ బురద నీరే ఆ పైపులో నుంచి వచ్చుద్ది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. హృదయం నిండిన దాన్ని బట్టి కళ్ళు చూస్తూ ఉంటాయి. హృదయం నిండిన దాన్ని బట్టి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుడిరా, మన యొక్క హృదయాన్ని పాడు చేసేది ఏంటంటే కళ్ళు, చెవులు, నోరు. ఈ మూడిటిని మనము పరిశుద్ధంగా కాపాడుకోవాలి. దేవుడిరా, ఒక మాట చెప్తున్నాను, వాక్యాన్నట మన హృదయంలో
నింపుకోవాలట. వాక్యము వింటూ మన హృదయాన్ని వాక్యముతో నింపుకోవాలి. లేకపోతే వాక్యము చదువుతూ మన హృదయాన్ని వాక్యముతో మనం నింపుకోవాలి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. మీరు గమనించరా? యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. జయ జీవితం నీకు రావాలి అంటే ఈ లోకాన్ని నువ్వు జయించాలి. రెండవది ఈ శరీరాన్ని నువ్వు జయించాలి. మూడవది సాతానును జయించాలి. జయించాలి అంటే వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. నీ వాక్యంతో నీ హృదయాన్ని భద్రపరుచుకోవాలి. దేవునిరా, ఎంత సమయాన్ని దేవునికి కేటాయిస్తున్నావు? పరిశుద్ధ గ్రంథాన్ని పఠించటానికి నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? నిన్ను పరిశుద్ధపరిచే గ్రంథము అంటే నీ యొక్క అలవాట్లు మార్చేటటువంటి గ్రంథాన్ని నువ్వెంత పోగు చేసుకుంటున్నావు, నీ హృదయంలో నింపుకుంటున్నావు? జయ జీవితము, సాతాను మీద విజయము. మీరు గమనించిన యేసు ప్రభు వారు ఇహలోకంలో మీరు 4వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో మత్తయి సువార్తలో దేవునిరా యేసు ప్రభు శోధింపబడటానికి అరణ్యానికి కొనిపోబడ్డాడు. అంటే 40 దినాలు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. సాతానుడు అంటే వాక్యరూపిగా ఉన్న యేసయ్యను వాక్యముతో శోధించాడు. మీరు గమనించారా? ఆయన దగ్గర ఎలాంటి పరిశుద్ధ గ్రంథం అందుబాటులో లేదు. కానీ వాక్యముతో నింపబడిన, మీరు పరీక్షలకు వెళ్తూ ఉంటారు. పిల్లలు పరీక్ష హాల్లో కూర్చున్నప్పుడు పరీక్ష పెడుతూ ఉంటారు. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు రాయాలి. ఆ సమయంలో వారు చదివినదే అక్కడ జవాబులుగా రాస్తూ ఉంటారు. సాతానుడు నిన్ను ఎప్పుడైనా ఎక్కడైనా శోధించవచ్చు. నీకు పరీక్ష ఎక్కడైనా రావచ్చు. ఏమండి, శరీరపరంగా, లోకపరంగా, లేకపోతే శరీరాశ, నేత్రాశ, జీవడంబము, లేకపోతే కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు, ఇవన్నీ సాతానుడు నీ మీద ఆయుధాలుగా ఇసురుతూ ఉంటే నువ్వు జయించాలి అని అంటే వాక్యముతో నువ్వు జయించాలి. యేసు ప్రభు కూడా ఈ లేఖనం ఎలా ఉంది నీకు తెలుసా అని సాతానుని వాక్యముతో జయించినట్లుగా మనం చూస్తాము. నీ బలహీనతకు కారణం ఎల్లప్పుడూ నాకు మోహపు చూపు ఏలుబడి చేస్తుంది, లేకపోతే వ్యభిచార మనసు ఏలుబడి చేస్తుంది, నేను సీరియల్స్ మీద, సినిమాల మీద నాకు జయం లేదు, లేకపోతే ఎక్కువగా నేను పోట్లాడుతున్నాను, ఎక్కువగా ఆ కోపాన్ని అణుచుకోలేకపోతున్నాను. ఇవన్నీ బలహీనతలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు దేవునిలో ఎదగట్లా, దేవునిలో నువ్వు అభివృద్ధి పొందట్లా, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోవట్లా. కాబట్టి ప్రార్థన చేయాలి. రెండవది చదవాలి, ధ్యానించాలి. మూడవది హృదయంలో భద్రపరచుకోవాలి. నాలుగవది అనుదిన జీవితంలో క్రియారూపకముగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మీరు గమనించారా? ఇప్పుడు ఉన్నటువంటి వాక్యము నువ్వు దాన్ని అనుసరించాలి, నీ ఆచరణలో పెట్టాలి. ఆదివారం చర్చిలో వాక్యం విన నీవు ఆ వాక్యాన్ని అనుసరించి నువ్వు జీవించినప్పుడే, మీరు గమనించారా దేవుడిరా, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడే మరొక వాక్యాన్ని నువ్వు వినటానికి నీకు హక్కు ఉంది. ఈరోజునండి ఒక వాక్యాన్ని విన్న తరువాత దాన్ని జీవితంలో దాన్ని అమలు పరచాలి, దాన్ని అనుసరించి నడవాలి. క్రియాశీలకమైన క్రైస్తవుడిగా నువ్వు మార్చబడాలి. ఎందుకు వింటున్నావు? అనుసరించటానికి. ఎందుకు వింటున్నావు? భద్రపరచుకోవటానికి. ఎంతమంది అండి ఈ రోజున ఎన్నో వాక్యాలు వింటున్నారు, అది ఆచరణలో నువ్వు పెట్టలేకపోతున్నావు. ఆచరణలో పెడితేనే మరొక వాక్యం వినటానికి నీకు హక్కు ఉంది. మీరు గమనించారా? సండే స్కూల్ పిల్లలు ఏవా నువ్వు ఒక వాక్యాన్ని నువ్వు కంటతా పెట్టావా అని సండే స్కూల్ అడుగుతూ ఉంటారు. కంటతా పెట్టేటటువంటి వాక్యాలు టీచర్కి అవసరం లేదా? అవసరమే. టీచర్ ఈరోజు నువ్వు ఏ వాక్యం నువ్వు కంటతా పెట్టావని స్టూడెంట్ అడిగితే ఆ టీచర్ ఏం చెప్పగలదు? లేకపోతే పిల్లలు మనం చెప్తూ ఉంటాము, ఈ వాక్యం 23వ అధ్యాయం కంటతా పెట్టు, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం కంటతా పెట్టు అని మనం చెప్తూ ఉంటాము. అయితే మీరు గమనించారా? తల్లిదండ్రులని పిల్లలు అడిగితే, డాడీ నువ్వు ఈరోజు ఏ వాక్యం నువ్వు కంటతా పెట్టావు, మమ్మీ ఈరోజు ఏ వాక్యం నువ్వు కంటతా పెట్టావు అని పిల్లలు అడిగితే నువ్వేం చెప్తావు? నీకు అవసరం లేదా వాక్యం? పిల్లలకైనా అవసరం, నువ్వు కంటతా పెట్టిన అవసరం లేదా? మన యొక్క అనుదిన జీవితంలో వాక్యం ఎంతో అవసరం కదా. ఆ వాక్యాన్ని మనం కంటతా పెట్టాలి. మనసులో, హృదయంలో, నోట్లో వాక్యాన్ని మనం దాచుకోవాలి. దేవుడిరా, పరిశుద్ధ గ్రంథాన్ని మనము 5 వేళ్లతో మనము పైకి లేపుతున్నాము. ఈ యొక్క 5 వేళ్ళు 5 రకాలైన అనుభవాలు. ఒకటి, వాక్యాన్ని భుజించు.
నువ్వు ఆరోగ్యకరమైన క్రైస్తవుడుగా నువ్వు మార్చబడతావు. రెండవది, ఈ వాక్యాన్ని పఠించు, చదువు చదువు చదువు, నువ్వు జ్ఞానము కలిగిన క్రైస్తవుడుగా నువ్వు మార్చబడతావు. మూడవది, ఈ వాక్యాన్ని పరీక్షించు, పరిశోధించు. ఎప్పుడైతే నువ్వు పరిశోధిస్తావో నైపుణ్యము గల క్రైస్తవుడుగా నువ్వు మార్చబడతావు. అలాగే బైబిల్ను ధ్యానించు, నువ్వు ఫలభరితమైన క్రైస్తవుడుగా నువ్వు మార్చబడతావు. దేవుడురా, ఈ యొక్క బైబిల్ను ధ్యానించేటప్పుడు నిశ్శబ్దమైన వాతావరణం, ఏకాంతంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో ఫలభరితమైన క్రైస్తవుడుగా ఉంటావు. ఈ వాక్యాన్ని అవలంబించు, నువ్వు క్రియాశీలకమైన క్రైస్తవుడుగా నువ్వు మార్చబడతావు. దేవుని వాక్యము నీ పెదాల్లో ఉండాలి. అనుదిన జీవితంలో ఆ వాక్యాన్ని పలుకుతూ ఉండాలి. దేవుడిరా, నువ్వు చేస్తున్నావా తల్లి? ఏదో నామకార్థంగా కాదు. దేవుని వాక్యం ఎంతో విలువైందో, బంగారము కంటే, వెండి కంటే, ఇహలోకంలో అన్నిటికంటే ఒక అమూల్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు. అయితే అది మన యొక్క కుటుంబాలని సరిచేసేది కూడా మనం ఎలా ఉంటున్నాము, మనం ఎలా ఈ పరిశుద్ధ గ్రంథముతో మనం వ్యవహరిస్తున్నాము. పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడే కదా. యేసయ్య నీ ఇంట్లో ఉన్నాడు, కానీ ఆయనతో పని లేనట్లుగా నువ్వు బ్రతుకుతున్నావు. దుమ్ము దులిపి తీసుకొస్తున్నారండి. అనుదినము నీ దుమ్ము దులపాల్సిన పరిశుద్ధ లేఖనాలు, నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని దుమ్ము దులిపి నువ్వు చర్చిలోకి తీసుకొస్తున్నావు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే మోస్తారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే ధ్యానిస్తారో, దేవుడు వారిని లేవనెత్తుతాడు. నిత్య రాజ్యంలో వారు చేర్చబడతారు. ఇహలోకంలో విజయవంతమైన జీవితాన్ని వారు జీవించగలుగుతారు. అనేక మంది చదవటం వల్ల వచ్చే కలిగే ఆశీర్వాదాలు ఏంటో గుర్తించలేకపోతున్నారు. కాబట్టి గుర్తించు, ఎక్కడుండైనా చదువు. దేవుడు నిన్ను ఆస్వాదించి దీవించును గాక. దేవుడు నిన్ను హెచ్చించి బలపరచును గాక. ప్రార్థన. తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు. ఆ వర్తమానం వృధా కాకుండా ఫలభరితంగా చేయి. ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని చదవాలి, నీ వాక్యాన్ని అనుసరించి నడవాలి. నీ వాక్య లేఖనాల్లో పరిశుద్ధత కలిగి జయ జీవితం కలిగి జీవించాలి. అలాంటి కృప ప్రతి ఒక్కరికి కలుగునుగాక అని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.